ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. తమిళనాడులో రామేశ్వరం అనే చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబంలో ఒక బాలుడు జన్మించాడు. అతనే ఏపీజే అబ్దుల్ కలాం. చిన్నప్పటి నుంచి అతనికి చదువు మీద చాలా ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితులు చాలా సాధారణంగా పాఠశాలకి వెళ్ళడానికి ముందు పేపర్ పంపిణీ చేసే కుటుంబానికి సహాయం చేసేవారు. రాత్రుల్లో వీధి దీపం కింద కూర్చొని చదువుకునేవారు. ఒకరోజు అతని గురువు అతనికి ఆకాశంలో ఎగిరే పక్షుల గురించి చెప్పాడు. అప్పుడు కలం గారు మనసులో ఒక కల పుట్టింది. నేను ఒకరోజు విమానాన్ని తయారు చేస్తాను. అతను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. ఒకసారి పైలట్ పరీక్షలో విఫలమయ్యాడు. కానీ ఆ ఓటమిని ఓటమిగా కాకుండా ఒక గుణపాఠంగా తీసుకున్నాడు. చివరికి భారతదేశంలో ప్రాముఖ్య శాస్త్రవేత్తగా ఎదిగి తర్వాత దేశానికి రాష్ట్రపతిగా కూడా సేవ చేశాడు. ఈ కథ మనకు నేర్పింది ఏంటంటే పేదరికం నీ కలలను ఆపలేదు. ఓటమి అంతము కాదు, అది ఒక కొత్త దారి చూపిస్తుంది. కష్టపడి పనిచేస్తే చిన్న పట్టణం నుంచి కూడా ప్రపంచానికి ఆదర్శంగా మార్చవచ్చు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ లక్ష్యం మీద నమ్మకం ఉంటే నువ్వు కూడా ఆకాశాన్ని తాకగలుగుతావు. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి.